Hello everyone, hi, welcome back to all of you. I hope you all are doing good. Today I am very excited to share with you all my few packing tips. Here I am going to do packing for our beach vacation which is Andaman trip. So ఇది బ్యాగ్ నేను తీసుకెళ్తున్నాను అండ్ ఇంకొక బ్యాగ్ సేమ్ ఇలాగే ఇంకొక బ్యాగ్ ఉంది. సో టోటల్ 2 bags విల్ టేక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకింగ్ చేసే ముందు ఒక లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఉంచుకోండి. సో ఎప్పుడప్పుడు మీరు ప్యాకింగ్ చేస్తే అవన్నీ మీరు టిక్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. లిస్ట్ కూడా కేటగిరీ వైజ్ ప్రిపేర్ చేస్తే చాలా బెటర్. లైక్ డ్రెస్సెస్ ఒక సైడ్, టాయిలెటరీస్ ఇంకా ఒక ప్లేస్లో. సో మనకి ఏమేమి కావాలి అవన్నీ ఒక ప్లేస్లో ముందు పెట్టేసుకోండి. లైక్ ఏ బ్యాగ్ మనం తీసుకెళ్తాము ఆ బ్యాగ్ ఒకటి పెట్టేసుకోండి. మీకు ఏమేమి డ్రెస్సెస్ టాయిలెటరీస్ తీసుకెళ్ళాలి అవన్నీ కూడా ఒక ప్లేస్లో పెట్టేసండి. సో మీరు డ్రెస్సెస్ ఎలా ప్యాక్ చేయాలనుకున్నారు, లైక్ మీరు డైరెక్ట్లీ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఒక్కొక్క డ్రెస్ రోల్ చేసేసి బ్యాగ్లో అంతా పెట్టేసుకోవచ్చు. బట్ అలాగైతే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అండ్ డ్రెస్సెస్ కూడా ఇటు అటు అన్నీ మిక్స్ అయిపోతుంది. దానికన్నా బెస్ట్ థింగ్ ఈజ్ ఆన్లైన్లో ప్యాకింగ్ క్యూబ్స్ దొరుకుతుంది మీకు, మీరు అది కొనుక్కోవచ్చు. లేదంటే ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ జిప్లాక్ బ్యాగ్ అయితే డ్రెస్సెస్తో వచ్చింది. ఆన్లైన్ మనం డ్రెస్సెస్ కొనుక్కుంటాం కదా అండి, దాంతో పాటు వస్తుంది. సో అవన్నీ నేను సేవ్ చేసుకొని ఉంచుతాను. నార్మల్ కవర్స్లో కూడా మీరు ప్యాకింగ్ చేసుకోవచ్చు. లేదంటే బయట షాప్లో మీకు బేకింగ్ షాప్లో ఇలాంటి జిప్లాక్స్ కూడా దొరుకుతుంది మీకు. అండ్ ఇది చాలా స్ట్రాంగ్, చాలా బాగుంటుంది. ఇందులో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటుంది. సో ఇది అయితే మీరు ఒకసారి తీసేసుకుంటే మీరు చాలా థింగ్స్కి ఇది యూస్ చేయొచ్చు. సో ప్యాకింగ్ చేసినప్పుడు లాస్ట్ డే మీరు డ్రెస్ వేసుకుంటారు కదా అండి, అది లాస్ట్లో పెట్టండి. అండ్ ఫస్ట్ డే ఆఫ్ డ్రెస్ పైకి పెట్టండి. లేదంటే మీరు ఒకవేళ జిప్లాక్ బ్యాగ్స్లో పెడితే ఫస్ట్ థింగ్ ముందుకు పెట్టుకోండి. సో మీకు తీయడానికి ఈజీగా ఉంటుంది. అదర్వైజ్ మీరు ఫస్ట్ డేది లాస్ట్లో పెట్టేసుకుంటే అన్ని బట్టలు బయట తీయాల్సి వస్తుంది. సో బీచ్ వెకేషన్ కాబట్టి షార్ట్స్ తీసుకెళ్ళాలి, షూర్గా తీసుకెళ్ళాలి. అండ్ ఈ షార్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. క్లోవియా బ్రాండ్ది షార్ట్. సో నేను ఫస్ట్ ఒకటి తెప్పించుకొని ట్రై చేశాను. ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్, వెరీ గుడ్. సో ఇంకొకటి ఆర్డర్ చేశాను. సో 2 నేను షార్ట్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. మిగతా అంతా షార్ట్ డ్రెస్సెస్ లైక్ ఫ్రాక్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్, 1 piece డ్రెస్సెస్. సో అందులో షార్ట్స్ ఇంపార్టెంట్. షార్ట్స్లో మీరు బ్లాకే ప్రిఫర్ చేయండి. లేదు మీకు వేరే కలర్స్ కావాలంటే స్కిన్ కలర్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటుంది. నేనైతే బ్లాక్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తాను. సో అండర్ గార్మెంట్స్ అండ్ స్మాల్ చిన్న ఐటమ్స్ కూడా అన్నీ మీరు కవర్లోనే పెట్టుకోండి. నేను డ్రెస్సెస్ అన్నీ రోల్ చేసేసి ఒక సైడ్ పెట్టేశాను, డే వైజ్ పెట్టేసుకున్నాను. నౌ ఐ విల్ అరేంజ్ ఇన్ జిప్లాక్ బ్యాగ్స్. సో మీరు జిప్లాక్ బ్యాగ్స్ యూస్ చేయొచ్చు, ఆర్ మీరు ఇలాంటి నార్మల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటుంది కదా అండి, అది కూడా యూస్ చేయొచ్చు. సో ఇందులో అయితే నేను బట్టలు అన్నీ పెట్టుకున్నాను. బికాజ్ వాళ్ళది చాలా చిన్నది ఉంటుంది కదా అండి, సో అందుకే ఇందులో పెట్టుకున్నాను. అండ్ పైన నేను పేపర్ టేప్ స్టిక్ చేసేసి దానిపైన డేట్ అండ్ ఏ డేట్కి అడ్రస్ వేసుకోవాలి అది పెట్టాను. బికాజ్ అక్కడ వెళ్ళాక మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండకూడదు ఎక్కడ ఏం వేసుకోవాలి. సో ఇప్పుడు నేను నా డ్రెస్సెస్ ఇందులో అరేంజ్ చేస్తున్నాను. లాస్ట్ డేలో వేసుకునే డ్రెస్ లాస్ట్లో పెట్టాను అండ్ ఫస్ట్ డేలో వేసుకునే డ్రెస్ ఫస్ట్లో పెట్టాను. సో ఇలాగే నేను 2 bags ప్రిపేర్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ కొన్ని టీ-షర్ట్ అండ్ బాటమ్ వేర్ పెట్టాను. అండర్ గార్మెంట్స్ ఒక డిఫరెంట్ జిప్లాక్లో పెడతాను. సో దట్ విల్ బీ ఈజీ టు ఫైండ్ అవుట్. సో నేను ఇక్కడ జ్యువెలరీస్ కూడా పెట్టేసుకుంటున్నాను. మీకు ఒకవేళ అవుతే ఒక్కొక్క డ్రెస్తో పాటు అండర్వేర్ అండ్ జ్యువెలరీస్ కూడా ప్యాక్ చేసేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అక్కడ రెడీ అవ్వడానికి. బికాజ్ మనం ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు మన దగ్గర అంత టైం ఉండదు వన్ థింగ్స్ డిసైడ్ చేయడానికి. సో నేనైతే సెపరేట్గా పెట్టుకున్నాను. మీకు కావాలంటే మీరు ఒకే ప్లేస్లో అన్నీ పెట్టుకోవచ్చు సెట్ చేసేసి. సో జ్యువెలరీస్ చూస్తే నేను జ్యువెలరీస్ చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ మ్యాక్సిమం ఆఫ్ ద మై డ్రెస్సెస్ విల్ బీ 1 piece ఆర్ ఫ్రాక్ స్టైల్. సో మ్యాక్సిమం అన్ని డ్రెస్సెస్కి సేమ్ టైప్ ఆఫ్ జ్యువెలరీ వెళ్తుంది. అయినా నేను జ్యువెలరీ లవర్, సో కొన్ని ఎక్స్ట్రా జ్యువెలరీస్ కూడా పెట్టుకున్నాను. సో ఒకవేళ టైం ఉంటే డిఫరెంట్ జ్యువెలరీస్ కూడా ట్రై చేయొచ్చు. అందుకే కొన్ని జ్యువెలరీస్ ఎక్స్ట్రా నేను పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఒక 2 బాక్స్లో సరిపోతుంది. ఇలాంటివి చిన్న బాక్స్ పెట్టుకున్నాను. అండ్ ఇది కొన్ని ఎక్స్ట్రా స్టడ్ బ్యాక్ సైడ్ పెట్టడానికి ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. ఇది గ్లూ నుంచి కట్ చేసేసి నేను కొన్ని పెట్టుకున్నాను. ఒకవేళ ఏదైనా పడిపోతే ఇది అయితే చాలా టైట్గా సెక్యూర్గా ఉంటుంది. సో హెయిర్ యాక్సెసరీస్, జ్యువెలరీస్ ఈ చిన్న 2 బాక్సెస్లో సెట్ చేశాను. అండ్ నా డ్రెస్సెస్ సెట్ చేసేసుకున్నాను. మై కిడ్ డ్రెస్సెస్ కూడా నేను సేమ్ ఇలాగే ప్యాక్ చేసేసాను. అండ్ నౌ దిస్ ఇస్ ద టైమ్ టు కీప్ ఇన్ ట్రావెలింగ్ బ్యాగ్. సో కంప్లీట్ కవర్స్లో ఉంది కాబట్టి అలాగే ఇక్కడ పెట్టేస్తున్నాను బ్యాగ్లో. అండ్ కిందన ఇలా స్పేస్ ఉంటే స్మాల్ డ్రెస్సెస్ ఇందులో పెట్టుకోవచ్చు, లైక్ టీ-షర్ట్, టవెల్స్, అండర్ గార్మెంట్స్. బికాస్ స్మాల్ స్పేసెస్ ఉంటుంది కదండి, మనం అన్ని స్పేస్ కంప్లీట్గా యూస్ చేయాలి. సో దీని కిందన ఎంత స్పేస్ ఉంటే అంతా నేను స్టఫ్ చేస్తాను, అన్నీ పెట్టేశాను. అండ్ నౌ దిస్ వాజ్ ద కంప్లీట్ ప్యాకింగ్. ఇక్కడ ఎక్స్ట్రా పేర్ ఆఫ్
క్రాక్స్ పెట్టుకున్నాను ఫర్ మై సన్, రెయిన్ కోట్ ఫర్ హిమ్ బికాజ్ వెదర్ మనకి తెలీదు, అండ్ హెయిర్ స్ట్రైట్నర్ పెట్టుకున్నాను, హ్యాట్స్ పెట్టుకున్నాను. ఒక హ్యాట్లో అందరిది ముగ్గురిది పెట్టేశాను, అండ్ మధ్యలో స్పేస్ ఉంటే అందులో కొన్ని టీషర్ట్స్ పెట్టాను. ఇంకా అలా స్మాల్ థింగ్స్ అన్నీ పెట్టుకొని ఈ బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టాయిలెటరీస్ దగ్గరికి వస్తే టాయిలెటరీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక్క థింగ్ కూడా మిస్ అవ్వకూడదు. సో ఇక్కడ క్రీమ్, ఆయిల్, షాంపూ, కండిషనర్ ఇలాంటివి అన్నీ పెట్టుకున్నాను. అబౌట్ టాయిలెటరీ నేను కంప్లీట్ వీడియో పోస్ట్ చేస్తాను బికాస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నేను డీటెయిల్లో పోస్ట్ చేస్తాను. సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.